అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ తో ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు కంపెనీలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ షట్డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. ఇవాల్టి నుంచి విమానాల సర్వీసుల్లో కోత పడనుంది. 37 కీలక విమానాశ్రయాల నుంచి ప్రయాణాలు సాగించే ఫ్లైట్ల సంఖ్య తగ్గనుంది. భద్రత నేపథ్యంలో ఎయిర్పోర్ట్ల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించనున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ యంత్రాంగం తెలిపింది. విమానాశ్రయాల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించనున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ యంత్రాంగం పేర్కొంది. అయితే షట్ డౌన్ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపింది. 1800 విమాన సర్వీసులపై షట్ డౌన్ ఎఫెక్ట్ ఉండనున్నట్లు ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ అంచనా వేసింది. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ తో ఉద్యోగులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు కంపెనీలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ షట్డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. ఇవాల్టి నుంచి విమానాల సర్వీసుల్లో కోత పడనుంది. 37 కీలక విమానాశ్రయాల నుంచి ప్రయాణాలు సాగించే ఫ్లైట్ల సంఖ్య తగ్గనుంది. భద్రత నేపథ్యంలో ఎయిర్పోర్ట్ల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించనున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ యంత్రాంగం తెలిపింది. అయితే విమానాశ్రయాల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించబోతోంది. షట్డౌన్ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు జీతాలు ఇవ్వటం లేదని, దీంతో వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపింది. 1800 విమాన సర్వీసులపై షట్డౌన్ ఎఫెక్ట్ ఉండనున్నట్లు ఏవియేషన్ అనలిటిక్స్ సంస్థ అంచనా వేసింది. అమెరికాలో ప్రభుత్వ షట్డౌన్ తో ఉద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కంపెనీలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి అక్కడ నెలకొంది. ఈ షట్డౌన్ ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఇవాల్టి నుంచి విమానాల సర్వీసుల్లో కోత పడనుంది. 37 కీలక విమానాశ్రయాల నుంచి ప్రయాణాలు సాగించే ఫ్లైట్ల సంఖ్య తగ్గబోతుంది. భద్రత నేపథ్యంలో ఎయిర్పోర్ట్ల నుంచి 10% ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ యంత్రాంగం అయితే స్పష్టం చేసింది. అయితే అదేవిధంగా షట్డౌన్ నేపథ్యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లకు జీతాలు ఇవ్వడం లేదని, దీంతో వారు ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిపింది. 1800 విమాన సర్వీసులపై